ప్రైజ్ లోడ్ హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క పునరుద్ధాన దినము దేవుడు బహుమానంగా మనందరి కొరకు ఆయన యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా అందజేసినటువంటి దేవాది దేవునికే మరి ఒకసారి స్తుతులు చెల్లిద్దామా. హల్లెలూయా. మరి ఆరాధనలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాము. స్తోత్రములు 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 అయినా మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడి తండ్రి, ఇదిగో నాయన మరి ఒక శ్రేష్టమైనటువంటి తండ్రి ప్రభా పునరుద్ధాన ఆరాధనలో తండ్రి ప్రభా నేను ఏకీభవించడానికి, నీ నామాన్ని మహింపరచడానికి, గణపరచడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఎక్కడి వారమో ఎచ్చడి వారమో తండ్రి ప్రభా అయినప్పటికీ కూడా తండ్రి ఏక మనసుతోటి ఏకాత్మతోటి తండ్రి ప్రభా అయ్యా ఎవరైతే తండ్రి ప్రభా నేను స్తుతిస్తారో ఆరాధిస్తారో తండ్రి ప్రభా నిశ్చయముగా తండ్రి వారి మధ్యలో తండ్రి నివాసం చేసేటువంటి గొప్ప దేవుడు నాయన, వారి మధ్యలోనికి దిగి వచ్చేటువంటి దేవుడు నాయన నా తండ్రి ప్రభా. అయ్యా ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా నాయన నా తండ్రి ప్రభా అయ్యా ఏ బిడ్డలు ఏ అవసరతల్లో తండ్రి ప్రభా ఏ నిందలు అవమాన భారాల్లో తండ్రి ప్రభా అయ్యా కృంగుదల్లో తండ్రి ప్రభా అయ్యా ఉండి తండ్రి ప్రభా నా దేవుడు నన్ను ఆదరించాలని నన్ను బలపరచాలని అయ్యా వారు ఏకీభవిస్తున్నారో తండ్రి ప్రభా అట్టి వారి జీవితాల్లో తండ్రి ప్రభా మీరు కార్యాలు జరిగించండి అయ్యా తండ్రి. ఈ యొక్క ఆరాధనలో నాయన నా తండ్రి ఆది నుండి అంతం వరకు కూడా తండ్రి ప్రభా మీరే అధ్యక్షత వహించి మీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు తెలియజేస్తున్న జరుడిన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. కొద్ది నిమిషాలు దేవుడు ఇంతవరకు మన జీవితాల్లో ఆయన జరిగించినటువంటి మేళ్లను బట్టి, ఉపకారాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి కొద్ది నిమిషాలు దేవాది దేవునికి స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములైన మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడ నీకే స్తుతులు స్తోత్రాలైన అబ్రహాం దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ మీకు స్తోత్రాలు తండ్రి. యేసేపు దేవ, మోషే దేవ, హోషువ దేవ మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడ ఉచ్చరింపశక్యము కానటువంటి మూలుగులతో మా పక్షంగా విజ్ఞాపనం చేయించున్నటువంటి గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. మా పితరుల జీవితాల్లో ఎటు రీతిగా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించారో అదే రీతిగా నేటికి కూడా తండ్రి సజీవమైనటువంటి మీ కార్యాలు జరిగించడానికి తండ్రి ప్రభా అయ్యా మా మధ్యలో తండ్రి ప్రభా అయ్యా సజీవుడైనటువంటి దేవా మేము ఆహ్వానించుకుంటున్నాం తండ్రి ప్రభా మీకు స్తోత్రాలైనా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామం పేరిట కూడి ఉంటారో వారి మధ్యలో నేను నివాసం చేస్తానని తెలియజేసినటువంటి గొప్ప దేవా తండ్రి ప్రభా అయ్యా నిశ్చయముగా తండ్రి ప్రభా అవునయ్యా తండ్రి ప్రభా అయ్యా ఏక మనసుతోటి ఏకాత్మతోటి ఆత్మతోటి సత్యముతోటి నేను ఆరాధించినప్పుడు తండ్రి నిశ్చయముగా తండ్రి మాకు సహాయకుడిగా ఉండేటువంటి గొప్ప దేవుడవు నీవయ్యా మీకు స్తోత్రాలయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ గాడ్ మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా కృంగిపోయినటువంటి హృదయాలతో తండ్రి నెమ్మది లేనటువంటి స్థితిలో తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో తండ్రి ప్రభా వారిని ఆదరించండి అయ్యా, బలపరచండి అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆకాశ మహాకాశాలు పట్టజాలనటువంటి గొప్ప దేవానికి స్తోత్రాలు అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మహా కనికర సంపూర్ణత కలిగినటువంటి గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాజులకు రాజువు ప్రభులకు ప్రభువు మీరు నాయన నా తండ్రి ప్రభా మాట మాత్రమే సెలవిచ్చి సర్వసృష్టిని సృష్టించినటువంటి గొప్ప దేవుడు నీవయ్యా తండ్రి ప్రభా. నీకన్నా ఉన్నతుడు, నీకన్నా శ్రేష్ఠులు, నీకన్నా గొప్పవారు, నీకన్నా తండ్రి ప్రభా ప్రేమించేటువంటి వారు అయ్యా నీలాగా తండ్రి ప్రభా మా వరకు నాయన నా తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రాణాలు నాయన నా తండ్రి ప్రభా అయ్యా రక్తాన్ని నాయన నా తండ్రి ప్రభా వెలలేకుండా చెల్లించినటువంటి వారు ఎవరు కూడా లేరు నాయన నా తండ్రి. నీవే ఉన్నతుడవు, నీవే శ్రేష్ఠుడువు, నీవే గొప్పవాడవు నాయన నా తండ్రి ప్రభా. అన్ని నామముల కన్నా ఉన్నతమైనటువంటి నామము, శ్రేష్టమైనటువంటి నామము తండ్రి, స్తుతి నొందదగినటువంటి నామం మీ నామం మాత్రమే తండ్రి ప్రభా మీకు స్తోత్రాలయ మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా మీకు స్తోత్రాలయ మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా మీకు స్తోత్రాలయ మీరు మేలు చేసేటువంటి గొప్ప దేవుడు అయ్యా నాయన నా తండ్రి ప్రభా అయ్యా మేము మంచి వారం కాకపోయినప్పటికీ కూడా తండ్రి ప్రభా మా పట్ల తండ్రి మంచి కార్యములు జరిగించేటువంటి గొప్ప దేవుడవు నాయన, మేలు చేసేటువంటి గొప్ప దేవుడవు మీరయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నాశను తీర్చేవాడా, క్రియలున్న ప్రేమనిది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగినాలో నేను పాపినని గ్రహించగానే, ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగినాలో నేను పాపినని గ్రహించగానే, నీ మేళకు అలవాటై నీ పాదముల్ వదలకుంటిన్. నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది
చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. పశ్చాత్తాపము కలిగినాను, నేను పాపినని గ్రహించగానే నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని అతిశయించెద నిత్యము. నిన్నే కలిగున్నందుకు యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. అవునయ్యా తండ్రి, మేలు చేయక నీవు ఉండలేవు తండ్రి. ప్రభా మీకు స్తోత్రాలయ్యా, 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 నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా మమ్మల్ని ఆదరించేది నీ మాట అయ్యా, మమ్మల్ని బలపరిచేది నీ మాట అయ్యా. అవునయ్యా, నేను నమ్మినట్లు తండ్రి ప్రభా, ఈ వేరే ఎవరిని కూడా తండ్రి మా జీవితాల్లో మేము నమ్మలేదు తండ్రి. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు తండ్రి. గొప్ప దేవానికి స్తుతులు, స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా.
నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ శ్రమలలో పాలొందుటైనా దర్శనమాయనే. నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. నీ శ్రమలలో పాలొందుటైనా దర్శనమాయనే. నా తను వందన శ్రమలు సహించి నీ వారసుడానైతి. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. స్తోత్రములైనా స్తోత్రములు తండ్రి. ప్రభానికి స్తోత్రాలయ్యా. అవునయ్యా, అవునయ్యా తండ్రి. ప్రభా అయ్యా మీకే స్తుతులయ్యా, మీకు వందనాలు తండ్రి. ప్రభా మీ సొత్తుగా చేసుకున్నందుకు మీకు వందనాలయ్యా తండ్రి. తండ్రి తండ్రి మీకు స్తోత్రాలయ్యా. ప్రత్యేకపరుచుకున్నటువంటి గొప్ప దేవానికి స్తోత్రాలయ్యా. అయ్యా తల్లి గర్భమనందు రూపింపక మునిపే నేను ఎరిగి ఉన్నాను అని మాట్లాడుతున్న గొప్ప దేవానికే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడానికే స్తుతులయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవానికే స్తుతులయ్యా, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికే స్తుతులు, స్తోత్రములయ్యా, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కనుపాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. నీ కనుపాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కనుపాపగ కాచితివి. స్తోత్రం, 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి. స్తోత్రం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలులతో నింపితివి. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలులతో నింపితివి. ఒక కీడైన దరి చీరక నన్ను
తండ్రిగా కాచావ స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనుపాపగ కాచితివి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కౌగిలిలో దాచితివి స్తోత్రం. నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివే. నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివే. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. ఎబినేజరు ఎబినేజరు ఇంతకాలం కాచితివే. ఎబినేజరు ఎబినేజరు నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనుపాపగ కాచితివి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కౌగిలిలో దాచితివి స్తోత్రం. జ్ఞానుల మధ్యలో నన్ను పిలచిన నీ పిలుపే ఆశ్చర్యమే. జ్ఞానుల మధ్యలో నన్ను పిలచిన నీ పిలుపే ఆశ్చర్యమే. నీ పాత్రను కాను కేవలం నీ కృపయే స్తోత్రం. నీ పాత్రను కాను కేవలం నీ కృపయే స్తోత్రం. ఎబినేజరు ఎబినేజరు ఇంతకాలం కాచితివే. ఎబినేజరు ఎబినేజరు నా తోడువై నిలచితివే. ఎబినేజరు ఎబినేజరు నా తోడువై నడపితివే. ఎబినేజరు ఎబినేజరు ఇంతకాలం కాచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనుపాపగ కాచితివి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కౌగిలిలో దాచితివి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనుపాపల కాచితివి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
కౌగిలిలో దాచితివి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే స్తుతులయ్యా, మీకు మహిమయ్యా, నీకే ప్రభావం అయ్యా, నీకే ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తుతులయ్యా, నీకు వందనాలయ్యా తండ్రి. యోగ్యత లేనటువంటి తండ్రి ప్రభా మాకు యోగ్యతనిచ్చినటువంటి గొప్ప దేవుడు నీవయ్యా, మీకు స్తోత్రాలయ తండ్రి, నీకు స్తోత్రాలయ, నీకు స్తోత్రాలయ. పరిశుద్ధుడ నీకు స్తోత్రాలయ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి ఇంతవరకు మా జీవితాల్లో తండ్రి, ఇంతవరకు నా జీవితంలో మీరు జరిగించినటువంటి మేళ్లను బట్టి, ఉపకారాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, స్వస్థత కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోగలము నాయన నా తండ్రి, ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చగలం తండ్రి ప్రభా. అయ్యా తండ్రి, వేలాది నదులంతా విస్తారమైనటువంటి తైలం మీకు ఇచ్చిన చాలు నా తండ్రి ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా, మీకు స్తోత్రాలయ్యా తండ్రి. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవానికే స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. రాజానికి వందనాలయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో, ఎంతమంది అయితే తండ్రి అయ్యా ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి నాతో మాట్లాడాలి, నా దేవుడు నాతో మాట్లాడాలి. మనుషులు ఎవరు మాట్లాడినా కానీ నేను ధైర్యపరచబడను, కానీ నా దేవుడు నాతో మాట్లాడాలని అయ్యా నీ మాట కొరకు తండ్రి, అయ్యా నీ మాట కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి, అటు వారిని మీరు దర్శించండి అయ్యా, అటు వారినితో మీరు మాట్లాడండి అయ్యా. అయ్యా, అటు వారితోటి మీరు మాట్లాడండి అయ్యా, మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఒక్క మాట మీరు మాట్లాడండి దేవానికి స్తోత్రాలయ్యా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీ మాట పలికిన మహిమలు జరుగునయా. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీవు మాట పలికిన మహిమలు జరుగునయా. యేసయ్యా 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 యేసయ్యా. ఒక్క మాటతో లాజరును లేపావు, ఒక్క మాటతో దాసుని స్వస్థపరచావు, ఒక్క మాటతో దయ్యములను తరిమేశావు, ఒక్క మాటతో సౌలును పౌలుగా మార్చావు. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీ మాట పలికిన మహిమలు జరుగునయా. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, అవునయా. నువ్వు మాట పలికిన మహిమలు జరుగునయా. యేసయ్యా 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 యేసయ్యా. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నువ్వు మాట పలికిన మహిమలు జరుగునయా. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీవు మాట పలికిన మహిమలు జరుగునయా. యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అవునయ్యా, ఒక్క మాట మీరు మాట్లాడదు తండ్రి. లాజరు, చనిపోయినటువంటి లాజరు, సమాధిలో పెట్టబడినటువంటి లాజరు తండ్రి జీవము కలిగి బయటికి వచ్చాడయ్యా. ఒక్క మాట మీరు మాట్లాడితే నాయన, నా 8 వరాలి కుమారుడు నాయన నా తండ్రి ప్రభా జీవము కలిగి లేచాడయ్యా. అయ్యా మీరు ఒక్క మాట మాట్లాడితే నాయన నా తండ్రి ప్రభా అయ్యా చిన్నది లేచి కూర్చున్నదయ్యా నాయన నా తండ్రి ప్రభా. అయ్యా నీ ఒక్క మాట మాట్లాడితే నాయన తుఫాను నిమ్మళమైనదయ్యా. నువ్వొక్క మాట మాట్లాడితే నాయన నా తండ్రి ప్రభా, నువ్వొక్క మాట మాట్లాడితే తండ్రి ప్రభా సమరయ స్త్రీ జీవితం మార్చబడిందయ్యా. నువ్వొక్క మాట మాట్లాడితే నాయన నా తండ్రి అయ్యా ఎన్నో స్వస్థతలు జరిగాయ్యా. నువ్వొక్క మాట మాట్లాడితే తండ్రి పరిశుద్ధాత్మ దేవా ఎన్నో అద్భుతాలు జరిగాయ్యా. అయ్యా రోగగ్రస్తులు స్వస్థపరచబడ్డారయ్యా. దయ్యముల నుండి విడుదల కలిగిందయ్యా తండ్రి ప్రభా. అయ్యా ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడా నాయన నా తండ్రి నీ ప్రజలు ఎదురు చూస్తున్నారు నాయన. అయ్యా ఎన్ని దినముల నుండి ఎదురు చూస్తున్నారు, ఎన్ని మాసాల నుండి ఎదురు చూస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుండి నిరీక్షణతోటి ఎదురు చూస్తున్నారా తండ్రి. అయ్యా బెతెస్దా కోనేటి వద్ద తండ్రి 38 సంవత్సరాల నుండి అయ్యా ఏ రీతిగా తండ్రి ప్రభా అయ్యా తండ్రి అయ్యక బెతెస్దా కోనేటి వద్ద తండ్రి ప్రభా అయ్యా కార్యము జరిగించు నిమిత్తము తండ్రి ప్రభా అయ్యా స్వస్థత పొందగోరు నిమిత్తం ఎదురు చూస్తున్నాడు నాయన నా తండ్రి ప్రభా. ఆ కోనేటి వద్దకు నాయన నా తండ్రి 38 సంవత్సరాలు ఎదురు చూసినప్పటికీ కూడా తండ్రి ప్రభా అయ్యా తండ్రి అద్భుతము జరగనటువంటి వ్యక్తి వద్దకు మీరొక్క మాట మీరు పలికారయ్యా తండ్రి ప్రభా. అయ్యా తండ్రి అతని జీవితం మార్చబడిందయ్యా, అతని జీవితం మార్చబడింది తండ్రి. పరిశుద్ధుడు అదే రీతిగా తండ్రి మరణ పడకల మీద తండ్రి మరణముతో పోరాటం చేస్తూ తండ్రి చావు బ్రతుకుల మధ్య నాయన నా తండ్రి హాస్పిటల్స్ బెడ్స్ మీద తండ్రి ప్రభా అయ్యా తండ్రి గృహాల్లో తండ్రి దీర్ఘకాలిక వ్యాధులతోటి తండ్రి ప్రభా అయ్యా ఏ విధమైనటువంటి నిరీక్షణ లేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో తండ్రి ప్రభా ఎంతమంది ఎదురు చూస్తున్నారా నాయన, ఎంతమంది ఎదురు చూస్తున్నారా నాయన. ఆ యొక్క బెతెస్దా కోనేటి వద్ద నాయన నా తండ్రి ప్రభా అయ్యా ఆ యొక్క 38 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తితో మాట్లాడినటువంటి గొప్ప దేవ ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడా నాయన నా తండ్రి ప్రభా దీర్ఘకాలిక వ్యాధులతోటి కుదరనటువంటి రోగాలతోటి మాననటువంటి గాయాలతోటి నాయన నా తండ్రి ప్రభా అయ్యా హాస్పిటల్స్ బెడ్స్ మీద నాయన నా తండ్రి ప్రభా మరణ శయ్య మీద నాయన నా తండ్రి మరణ పడకల మీద నాయన నా తండ్రి ప్రభా అయ్యా ఇంకా లేవలేనటువంటి పరిస్థితి, ఇంకా డాక్టర్స్ హోప్లెస్ అని చెప్పినటువంటి పరిస్థితి, నిరీక్షణకి ఆధారము లేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో నా దేవుడు నా తండ్రి నాతో ఒక్క మాట మాట్లాడితే చాలని ఎంతమంది బిడ్డలైతే ఎదురు చూస్తున్నారో వారితోటి మీరు మాట్లాడండి అయ్యా, వారి మీద కనికరం చూపించండి అయ్యా, వారి మీద జాలి చూపించండి అయ్యా. మీకు స్తోత్రాలయ్యా, మీరు కనికరం కలిగినటువంటి దేవుడవు కదయ్యా, మీరు ప్రేమ చూపించేటువంటి దేవుడవు కదయ్యా, మీకు స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి వారు చేసినటువంటి కార్యాలను బట్టి కాదయ్యా, కేవలం నీ యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా తండ్రి వారి మీద తండ్రి ప్రభా నీ కృప చూపించండి అయ్యా, మీ కనికరాన్ని చూపించండి అయ్యా, మీకు స్తోత్రాలయ్యా. అయ్యా వారి జీవితాలు తండ్రి ప్రభా అయ్యా ఎంతగానో తండ్రి ప్రభా అయ్యా తండ్రి వారి జీవితాలను మార్చుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసి తండ్రి ప్రభా అయ్యా ఓడిపోయినటువంటి స్థితిలో ఉన్నారయ్యా, అట్టి వారిని తండ్రి స్థిరపరచండి అయ్యా నిలబెట్టండి అయ్యా, మీకు స్తోత్రాలు అయినా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు తండ్రి. గొప్ప దేవా అయ్యొక్క తండ్రి ప్రభా చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడ్డ మాటలు తండ్రి ప్రభా అయ్యా చెడ్డ కార్యాలు జరిగించకుండా నా దేవుడు ఎదుట నేను పరిశుద్ధంగా నిలబడాలని తండ్రి ప్రభా ఎన్నోసార్లు ప్రయత్నించి ఓడిపోయినటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో దేవా నా జీవితాన్ని కట్టవా అని ఎదురు చూస్తున్నారయ్యా. దేవా నా జీవితాన్ని కట్టవా, మరలా తిరిగి కట్టవా, మరలా తిరిగి నేను మంచి రోజుల్లో చూడలేనా, మరలా
తిరిగి యథార్థమైనటువంటి భక్తి నాకు చేయాలని ఉందయ్యా. మరలా రోషము కలిగినటువంటి భక్తి చేయాలని ఉందయ్యా. మరలా మంట కలిగినటువంటి భక్తి చేయాలని ఉందయ్యా. కానీ చేయలేనటువంటి బలహీనమైనటువంటి స్థితిలో నేను ఉన్నానయ్యా అని అయ్యా ఈ సమయంలో ఎంతోమంది బిడ్డలైతే నాయన నా తండ్రి అయ్యా వారి యొక్క నిస్సహాయ స్థితిని తండ్రి నీ ఎదుట ఉంచి ప్రార్థన చేస్తున్నారో, అంగలారుస్తున్నారో, కన్నీరు కారుస్తున్నారో తండ్రి ప్రభా 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 అటు వారితోటి మీరు మాట్లాడండి అయ్యా. అటు వారిని మీరు బలపరచండి అయ్యా. అయ్యా వారి బలహీనతలన్నిటినీ మీరు కొట్టివేయండి అయ్యా. అయ్యా మీ తండ్రి వారి యొక్క బలహీనతలన్నిటిని కొట్టివేయండి అయ్యా. మీ మంచితనం అంతా తండ్రి ఈ దినము వారిపై చూపించండి అయ్యా. మీ మంచితనం అంతా ఈ దినము తండ్రి తండ్రి ఎవరైతే తండ్రి ప్రభా తండ్రి ఆయా పరిస్థితులను బట్టి తండ్రి నీ సన్నిధిలో అంగులారుస్తున్నారో, కన్నీరు కారుస్తున్నారో, గోజాడుతున్నారో నాయన నా తండ్రి ప్రభా అయ్యా అటు వారితోటి నాయన నా తండ్రి ప్రభా మీరు మాట్లాడండి అయ్యా. మీ మంచితనం అంతా తండ్రి ప్రభా అయ్యా ఈ దినం వారు పొందుకోవాలయ్యా, వారు పొందుకోవాలయ్యా. మీకు స్తోత్రాలయ్యా. అయ్యా అయ్యా ఇంతకాలము భక్తి చేసి తండ్రి ప్రభా అయ్యా నిత్య నరకాకిని గుండానికి వెళ్ళడము తండ్రి తండ్రి వారి జీవితాలకి అది క్షేమమా నాయన? క్షేమం కాదు కదయ్యా తండ్రి ప్రభా అయ్యా తండ్రి తండ్రి 100 మంది నీతిమంతుల కంటే కూడా ఒక్క పాపి మారు మనసు పొందడము నాకు సంతోషమని మీరు మాట్లాడుతున్నారు కదయా. పరలోకములో నా తండ్రి ఎదుట దేవదూతలతోటి నేను ఆనందిస్తానని మీరు మాట్లాడుతున్నారు కదయ్యా. అయ్యా మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అటు వారు తండ్రి ప్రభా ఈ సమయంలో తండ్రి ప్రభా అయ్యా ఏకీభవిస్తున్నారు నాయన. అటు వారి మీద కృప చూపించండి అయ్యా. అయ్యా అటు వారికి మరి ఒక అవకాశాన్ని మీరు దయచేయండి అయ్యా, దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలయ్యా. ఏల్ షదై దేవా మీకు స్తోత్రాలయ్యా. ఏల్ షదై దేవా మీకు స్తోత్రాలయ్యా. మీకు సర్వము కూడా సాధ్యమే నాయన. మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు నాయన నా తండ్రి. సైన్యములకు అధిపతియగు ఏల్ షదై దేవా మీకు స్తుతులు స్తోత్రాలయ్యా. స్తోత్రాలయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా ప్రభా మీకు స్తోత్రాలయ్యా. మీకు స్తోత్రాలయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే స్తుతులు స్తోత్రాలు. బలహీనలను బలపరచండి అయ్యా. రోగ్రస్తుల్ని విడుదల చేయండి అయ్యా తండ్రి ప్రభా అయ్యా. దయపు ఆత్మలు తండ్రి ప్రభా పీడింపబడుతున్నటువంటి వారిని తండ్రి ప్రభా అటు వారిని తండ్రి ప్రభా ఆ యొక్క దురాత్మ శక్తుల నుండి విడుదల కలుగజేయండి అయ్యా. తండ్రి మీకు స్తోత్రాలయ్యా. గర్భఫలాలు లేనటువంటి వారికి గర్భఫలాలను మీరు దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలయ్యా. మీకు వదనాలు చెల్లిస్తున్నాను తండ్రి. గర్భఫలం దేవుడిచ్చి బహుమానమని తండ్రి ప్రభా అయా మీరు మాట్లాడుతున్నారయ్యా. అవును తండ్రి ప్రభా అయా తండ్రి మీ బహుమానము తండ్రి లేకుండా నాయన నా తండ్రి ప్రభా అయ్యా ఎవరు కూడా పొందుకోలేరయ్యా తండ్రి. యెహోవాయే హన్నా యొక్క గర్భము మూసనని అయ్యా లేఖనం తెలియజేస్తుందయ్యా. ఎందుకొరకనంటే తండ్రి ప్రభా మీరు ఇచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి బహుమానం కొరకే మీరు అయ్యా అన్ని సంవత్సరాలు తండ్రి ప్రభా ఆమె గర్భముని మూసి ఉంచారయ్యా తండ్రి ప్రభా. ఆమె కన్నీరు కార్చి నీ సన్నిధిలో ప్రార్థన చేయి నిమిత్తమే తండ్రి ప్రభా ఆమె నీ సన్నిధిలో తండ్రి ఒక ప్రతిష్ఠితమైనటువంటి తీర్మానము కలిగి ప్రార్థించే నిమిత్తమే తండ్రి ఆమె గర్భ ద్వారాన్ని మీరు మూసివేసి ఉంచారయ్యా తండ్రి. అదే రీతిగా తండ్రి ప్రభా నిరీక్షణ లేకుండా నాయన, మారు మనసు లేకుండా నాయన, పశ్చాత్తాప హృదయం లేకుండా తండ్రి, కన్నీటి ప్రార్థన లేకుండా తండ్రి, తీర్మానం కలిగినటువంటి ప్రార్థన లేకుండా తండ్రి, ప్రతిష్ఠితమైనటువంటి జీవితాన్ని కలిగి లేకుండా తండ్రి ప్రభా అయ్యా ఎంతమంది బిడ్డలైతే తండ్రి ప్రభా నామకార్థమైనటువంటి క్రైస్తవులుగా జీవిస్తున్నారో తండ్రి ప్రభా అటు వారందరినీ కూడా తండ్రి ప్రభా అయ్యా తండ్రి అటు వారందరినీ కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు దర్శించండి అయ్యా. మీరు మాట్లాడండి అయ్యా. మీ ఆత్మ కార్యములు తండ్రి మా మధ్యలో జరిగించండి అయ్యా. మీ మహిమతోటి మీరు నింపండి అయ్యా. మీ ప్రభావంతో మీరు నింపండి అయ్యా. మీకు స్తోత్రాలయం, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి నేను నా తండ్రి మంచి భాగస్వామిని మీరు జతపరచండి అయ్యా తండ్రి ప్రభా అయ్యా. ఒంటరితనంతో ఎంతగానో కృంగిపోతున్నటువంటి వారిని తండ్రి ప్రభా అయ్యా వారితోటి మీరు మాట్లాడండి అయ్యా. వారి యొక్క తండ్రి ప్రభా అయ్యా అపవాది యొక్క ఆలోచనలు వారిలో నుండి తీసివేయండి అయ్యా. తొందరపాటు నిర్ణయాల నుండి తండ్రి ప్రభా వారి ఆలోచనలు తండ్రి మీరు మళ్లించండి అయ్యా. మీకు స్తోత్రాలయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. ఉద్యోగాల కోసం నిరీక్షణ చేస్తున్నారు తండ్రి ప్రభా, ఉద్యోగాల కోసం నిరీక్షణ చేస్తున్నారు తండ్రి ప్రభా. నిరుద్యోగుల యొక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి.
హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రానున్న దినములలో ప్రపంచం భయంకరమైనటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనబోతున్నది. రానున్న దినములలో ప్రపంచము భయంకరమైనటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనబోతున్నది. హల్లెలూయా హల్లెలూయా. నేను గుమ్మములోనే నిలవబడి ఉన్నాను. నిర్లక్ష్యం వద్దు, నిర్లక్ష్యం విడిచిపెట్టు సంఘమా, నిర్లక్ష్యం విడిచిపెట్టు సంఘమా. ఏ క్షణమో ఏ గడియో నా రాకడ జరగబోతుంది. అన్నటువంటి విషయం నీకు ఎరిగి ఉన్నవ నా కుమార్తె. హల్లెలూయా 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 హల్లెలూయా. మెలకువ కలిగి ఉండు సంఘమా, మెలకువ కలిగి ఉండు. ఏ క్షణమో ఏ గడియో తెలీదు. నేను దొంగ వలె వచ్చుచున్నాను. ఏ క్షణమో ఏ గడియో తెలీదు. సిద్ధపాటు కలిగి ఉండు సంఘమా, నా రాకడ బహు సమీపముగా ఉన్నది. నా రాకడ యొక్క సూచనలు అంతటా నేను నెరవేర్చుచున్నాను. నా రాకడ యొక్క సూచనలు అంతటా అన్ని చోట్ల నేను జరిగించుచున్నాను. సిద్ధపడుమా సంఘమా, బుద్ధి కలిగినటువంటి కన్యకను పోలి సిద్ధపడుమా సంఘమా, సంఘములకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. సిద్ధపడుమా సంఘమా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వస్త్రమును కాపాడుకొనుము సంగమా, నీ వస్త్రమును కాపాడుకొను సంగమా. దినములు చెడ్డవి గనుక నీ వస్త్రముల్ని కాపాడుకొనుము సంగమా. నీ వస్త్రముల్ని బుద్ధి కలిగినటువంటి కన్యకలను పోలి కాపాడుకొనుము సంఘమా. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇంకను ఎవరైనా మారు మనసు లేనటువంటి
హృదయాన్ని కలిగి ఉన్నట్లయితే ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపాటు కొరకు నీతో మాట్లాడుచున్నప్పుడు నిరక్షణను వాయిదా వేయకు సంగమా, నిరక్షణను వాయిదా వేయకు సంగమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకు స్తుతులయ్యా, మీకు మహిమ వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ప్రతి బలహీనలను బలపరచండి, రోగ్రస్తులను స్వస్థపరచండి తండ్రి. సిద్ధపాటు కలిగినటువంటి వారముగా ఉండుటకు కృప చూపించండి అయ్యా. నిర్లక్ష్య స్వభావాన్ని తీసివేయండి అయ్యా. మెలకు కలిగినటువంటి ప్రార్థన తండ్రి చేయుటకు కృప చూపించండి అయ్యా. ఆత్మలో రోషము కలిగి ఉండాలయ్యా, ఆత్మలో మంట కలిగి ఉండాలయ్యా. నీ కొరకు నాయన నా తండ్రి ప్రభా, నశించిపోతున్నటువంటి అనేక ఆత్మల పట్ల నాయన నా తండ్రి భారము కలిగినైనా సువార్త ప్రకటించుటకు నాయన నా తండ్రి, సువార్త ద్వారాలు మూయబడక మునిపే నాయన నా తండ్రి ప్రతి ఒక్కరిలో అటువంటి ఉజ్జీవ జ్వాల రగిలించండి అయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఎందుకొరకనంటే అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగి వేయుదమా అని లోకమంతటా సంచారము జరిగించుచుండగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకు స్తుతి, స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మేఘా వాహనముపై, మేఘా వాహనముపై వేవేల దూతల పరివారముతో, వేవేల దూతల పరివారముతో రానయ్యున్నాను సంగమా. వేవేల దూతల పరివారముతో మేఘా వాహనుడిగా రాబోతున్నాను సంగమా. సిద్ధపాటు కలిగి ఉండు. బుద్ధి కలిగినటువంటి కన్యకలను పోలి సిద్ధపాటు కలిగి ఉండు సంగమా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకను ఎవరైనా నిర్లక్ష్య స్వభావంతో ఉన్నట్లయితే వారిలో ఉన్నటువంటి యొక్క నిర్లక్ష్య స్వభావాన్ని తీసివేయండి అయ్యా. నీకు లోబడేటువంటి మనస్సును దయచేయండి అయ్యా. అయ్యా విడవబడితే అంతకన్నా ఘోరమైనటువంటి దుస్థితి ఇంకొకటి లేదయ్యా. నీ బిడ్డలు ఏ ఒక్కరు కూడా తండ్రి ప్రభా విస్తారంగా నీ సువార్త వెదజల్లబడుతున్నటువంటి క్రమంలోనైనా నా తండ్రి ప్రభా, ప్రభా ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నేను ఎరిగినట్లు కృప చూపించండి అయ్యా. ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నీవే నిజమైనటువంటి దేవుడని గుర్తెరిగినట్లు తండ్రి వారి నేత్రాలు తెరవజేయండి అయ్యా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ప్రభానికి స్తోత్రాలయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా తండ్రి ప్రభా. చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏ బిడ్డలు ఏ అవసరతలో ఏ కొరతతోటి తండ్రి ప్రభా, ఏ నిందల అవమాన భారాలతోటి తండ్రి ప్రభా అయ్యా ఈ సమయంలో వారు ఏకీభవిస్తున్నారో అటు వారి జీవితాల్లో తండ్రి మీరు కార్యాలు జరిగించండి అయ్యా. ప్రతి వారి హృదయం నెమ్మళపరచండి అయ్యా. శాంతి లేని వారికి శాంతిని, నెమ్మదిని మీరు దయచేయండి అయ్యా. మీరు రాకడ కొరకు నాయన నా తండ్రి ప్రభా అంతటా అందరూ కూడా తండ్రి ప్రభా ఏ ఒక్కరు విడిచిపెట్టబడకుండా నాయన నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరూ సిద్ధపాటు అగినట్లు నాయన నా తండ్రి ప్రభా అయ్యా నిన్ను ఎరిగినటువంటి ప్రజలు నాయన నా తండ్రి ప్రభా ఏ ఒక్కరు చల్లారిపోయినటువంటి ఆత్మలతోటి ఉండకుండా నాయన నా తండ్రి మొట్టమొదటి దినాల్లో జరిగించినటువంటి రోషము కలిగినటువంటి భక్తి జీవితాన్ని కొనసాగించుటకు అనేకులకు నాయన నా తండ్రి ప్రభా
అనేకులకు తండ్రి ప్రభా అయ్యా నీ రాకడని గూర్చి నాయన నా తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా అనేకులకు నాయన తెలియపరచుటకు కృప చూపించండి. మీకు స్తోత్రాలయ 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 వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా తండ్రి, ప్రతి ఒక్కరిలో కూడా తండ్రి ప్రభా రోషము కలిగినటువంటి ఆత్మను కలుగజేయండి. రోషము కలిగినటువంటి ఆత్మను, మంట కలిగినటువంటి ఆత్మను ఏలియా ఎటు రీతిగా తండ్రి నీ కొరకు నిలబడ్డాడో తండ్రి, అదే రీతిగా తండ్రి ఈ యొక్క అంత్యకాల దినాల్లో కూడా తండ్రి ప్రభా అనేక మందిని మీరు లేవనెత్తండి అయ్యా. రోషము కలిగినటువంటి భక్తి చేయడానికి రోషం కలిగినటువంటి తండ్రి అనేక మంది యవనస్తులను తండ్రి ప్రభా మీరు లేవనెత్తండి అయ్యా. మీ పని కొరకు, మీ పరిచర్య కొరకు నాయన తండ్రి. అయ్యా ఇంకను కూడా తండ్రి ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, రోగ్రస్తులుగా ఉన్నారో, మరణ శయ్యల మీద ఉన్నారో అటు వారందరినీ తండ్రి ప్రభా అటు వారందరి మీద మీ యొక్క కనుదృష్టి ఉంచండి అయ్యా తండ్రి. మీరు అక్కడ బహు సమీపంగా ఉన్నదని మీరు తెలియజేస్తున్నారు తండ్రి. అందుకు తగినటువంటి సిద్ధపాటు తండ్రి ప్రభా అయ్యా మేమందరము కూడా కలిగి ఉండి తండ్రి ప్రభా అయ్యా మీరు రాకడలో ఎత్తబడే గుంపులో ఉండటకు తండ్రి ప్రభా అటు ధన్యతని భాగ్యాన్ని నాకు మాకు కూడిన ప్రతి బిడ్డకి తండ్రి దయచేయమని నజరుడని యేసు అతి పుణ్య పరిశుద్ధనామములో అడిగి వేడుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి ఈ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నూతనమైనటువంటి కార్యములు జరిగించునుగాక. ఆమేన్. ఏసు రక్తమే జయం, శిల రక్తమే జయం, అపవాది క్రియలంత నాశనం ప్రభు యేసు నాకు సంపూర్ణ విజయం కలిగిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామమున పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు ఎంతగానో మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఆయన రాకడ సమీపముగా ఉన్నదని, ఆయన రాకడలో విడవబడితే ఎంత బహు ఘోరమైనటువంటి దుస్థితిని మనం ఎదుర్కోవాల్సి వస్తుందో మనం తెలుసుకుంటున్నాము. మరి అటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి స్థితిలో మనం నిర్లక్ష్యంతో కాక మరి మెలకువ కలిగి ప్రార్థన చేసేటువంటి వారముగా ఉందాము. మరి ఆయన రాజ్యములో మనము స్వాస్థ్యం పొందుకుందాము. మరి ఈ యొక్క వర్తమానాలు, ఈ యొక్క వర్షిప్ మీరు ఎంతగానో మరి మీ జీవితాల్లో ఆదరించబడుతుందని మీరు నమ్మి ఉన్నట్లయితే ఈ యొక్క అంత్యకాల దినాల్లో మరికొందరికి ఈ యొక్క వర్తమానాలు షేర్ చేయండి. తద్వారా వారి జీవితాలు కూడాను రక్షింపబడేటువంటి జీవితాలుగా, ఎత్తబడేటువంటి జీవితాలుగా ఆయన రాకడలో మరి మీ యొక్క షేర్ చేయడం ద్వారా మరి వారి జీవితాలు కూడా మార్చబడాలని హృదయపూర్వకంగా దేవుని కోరుకుంటున్నాను. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్.